కాంగ్రెస్ లో పీఆర్పీ చిచ్చు ముదురుతోంది. సి రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్ జిల్లా కాంగ్రెస్ నేతలు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పారు. రామచంద్రయ్య తమ జిల్లాకు చెందినవాడే కాదని, కడప నుంచి పారిపోయి మచిలీపట్నంలో పోటీ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నిప్పులు చెరిగారు. సామాజిక న్యాయం అంటే చిరంజీవి వర్గానికి పదవులు ఇవ్వటం కాదని అన్నారు. తరపున ఇద్దరు ఇయ్యండి, ముగ్గురు ఇయ్యండి, నలుగురు ఇయ్యండి మంత్రి పదవులు మాకైతే అభ్యంతరం లేదు. రామచంద్రయ్య గారికి కడప జిల్లాలో ఆయన బలముండే నాయకుడు కాదు. పోయిన తూరి 2009లో పీఆర్పీ ఎన్నికలప్పుడు కడప జిల్లా నుంచి ఆయన పారిపోయి ఎక్కడో మచిలీపట్నంలో పోటీ చేసినారు. పీఆర్పీకి కడప జిల్లాలో బలం లేదు, అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోయినారు. మా ఉద్దేశ్యం ఏమంటే 16 మంది చిరంజీవితో కలిసి 17 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళకి ఎన్ని మంత్రి పదవులైనా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. రామచంద్రయ్యను తీసుకొచ్చి మా మీద రుద్దేది మా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇష్టం లేదు. పీఆర్పీ విలీనం రాష్ట్ర కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. సి రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు అంటుంటే, చావు బతుకులో ఉన్న పార్టీని బతికించిన తమపైనే రాజకీయాలు చేస్తారా అని పీఆర్పీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు సి రామచంద్రయ్యను మంత్రి పదవికి ఇవ్వకూడదు అన్నట్టుగా కూడా మన వీరశివారెడ్డి అంటున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అసలు పీఆర్పీ వర్గాలు ఏమంటున్నాయి దీనికి సంబంధించి? శ్రీనివాస్, ప్రజారాజ్యం పార్టీ విలీనమైన కేవలం ఏదైతే అధికారికంగా విలీనమైనటువంటి 10 రోజుల్లోనే పెద్ద ఎత్తున రద్దు జరుగుతూ ఉంది. ఏదైతే వీరశివారెడ్డి అలాగే శ్రీరామచంద్రయ్య మధ్య వివాదం రోజు రోజుకి పెరుగుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 2 రోజుల క్రితమే చెప్పింది, ఏదైతే శ్రీరామచంద్రయ్యకి మంత్రి పదవి రాకుండా కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక 3 నేతలు అడ్డుపడుతున్నారు, అందులో వీరశివారెడ్డి ప్రథముడు అని చెప్పేసి కూడా ఏబిఎన్ ముందే వేసింది. అయితే దానికి అనుగుణంగానే వీరశివారెడ్డి ప్రస్తుతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే శ్రీరామచంద్రయ్య అనే వ్యక్తి కడప జిల్లా నుంచి ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం మంత్రి పదవి ఇస్తే సహించేది లేదు అంటూ కూడా ముఖ్యమంత్రికి ఆయన కంప్లైంట్ చేశారు వీరశివారెడ్డి. ఈ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా చర్చ మొదలైంది. శ్రీరామచంద్రయ్యకి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలోకి చిరంజీవి వెళ్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకేసారి ఏదైతే శ్రీరామచంద్రయ్య అభిమానులు అలాగే ప్రజారాజ్యం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. సాగు బతుకుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడినటువంటి తమ మీదే వీరశివారెడ్డి రాజకీయాలు చేస్తారంటూ కూడా వారందరూ కూడా మండిపడుతున్నారు. అలాగే వీరశివారెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని వారందరూ కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతూ ఉన్నారు. ఏదైతే డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవనటువంటి శ్రీరామచంద్రయ్యకి ఎలా మంత్రి పదవి ఇస్తారని వీరశివారెడ్డి ప్రశ్నించారు. అలాగే కడప జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి డిపాజిట్ దక్కలేదు కాబట్టి కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకోము, ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకోమంటూ కూడా వీరశివారెడ్డి అంటారని కూడా ప్రజారాజ్యం పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. వారందరూ కూడా వీరశివారెడ్డి తోటి చాలా ఏదైతే వ్యాఖ్యలు చేశారు. రైట్ క్రాంతి, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇదే అంశంపై మాట్లాడేందుకు పీఆర్పీ నేత గౌతమ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే. రైట్, పీఆర్పీ నేతలకు ముఖ్యంగా రామచంద్రయ్యకు కేబినెట్ లో చోటు ఇవ్వదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనికి కారణం ఏంటంటారు? దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటే, ఇప్పుడు మీరు చెప్పాలంటే నాకు కూడా విషయాలు తెలిస్తే మేము వేరే మ్యారేజ్ ఫంక్షన్ నుండి చెన్నై వచ్చాం. అయితే మేము మాట్లాడేది ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి, సుస్థిరం కావడానికి ఒక మంచి ఉత్సాహం కార్యకర్తల్లో, నాయకుల్లో, అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఒక కొత్త వాతావరణం వస్తున్న సందర్భంలో పీఆర్పీ మేము విలీనం అయిన తర్వాత బేషరతుగా విలీనం అయ్యాం. ఎవరిని ఎటువంటి పదవుల్ని మేము డిమాండ్ చేయట్లేదు, బేషరతుగా అయ్యాము. ఇంకా అసలు మంత్రి పదవులు అనేది మా మనసులో లేదు, మా నాయకుల మనసులో లేదు. మా పీఆర్పీ నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గుర్తించి వాళ్ళకి సముచితమైన స్థానం, గౌరవం ఇస్తామనేది మాత్రమే అధిష్టానం గానీ, అధ్యాధికారి గానీ, లేదంటే ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గానీ చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలనే విషయం వైపు నుంచి మా వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదు, ఒత్తిడి లేదు. ఈ సందర్భంలో వీరశివారెడ్డి గారు మరి ఆయన రాజకీయంగా అనుభవం ఉండి కూడా వెంటనే ఆయన రామచంద్రయ్య గారి మీద ఏదైనా వ్యక్తిగతమైనటువంటి కక్షలు లేదా వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఉంటే దాన్ని అంతర్గతంగా చర్చించుకోవాల్సింది పోయి మీడియాకు వచ్చి రామచంద్రయ్యకి మాత్రం ఇవ్వద్దు, రామచంద్రయ్య మీద చాలా అనవసరమైనటువంటి ఆరోపణలు చేయటం అనేది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో నష్టం చేసేటువంటి వైఖరి. ఇది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే వైఖరిగా మేము చెప్పదలుచుకున్నాం. గౌతమ్ గారు, ప్రత్యక్ష ఎన్నికలు వ్యక్తిగతంగా వీరశివారెడ్డికి ఇష్టం లేకపోయినా 2 సార్లు రాజ్యసభ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. ఆయన చాలా ఒక మేధావిగా దేశంలోనే గుర్తింపు పొందాడు. మొదటి కడప ఎన్నికల్లో కూడా చిత్తశుద్ధిగా ఆయన మొత్తం ఆయన కార్యవర్గాన్ని మొత్తం పీఆర్పీ కూడా తగిన మేరకు మేము పనిచేస్తాం.
ఈ పరిస్థితుల్లో రామచంద్రయ్య గారి మీద టార్గెట్ పెట్టి పనిచేయడం అనేది ఒక రకంగా బలహీన వర్గాల నాయకుల మీద టార్గెట్ పెరుగుతుంది అనేది కూడా మనసులో నొచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాల నాయకుల పట్ల ఇలాంటి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి దెబ్బతీయటం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఏదైనా ఉంటే తన వ్యక్తిగత అభిప్రాయం ఉంటే అధిష్టానం చెప్పుకోవచ్చు తప్ప బహిరంగంగా మీడియాకు వచ్చి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఆరోపణలను వెనక్కి తీసుకోమని బహిరంగంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగితే రామచంద్రయ్య గారి మీద చేసిన ఆరోపణలకి ఆయన క్షమాపణ చెప్తే మంచిదని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఆరోపణల్ని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ ఇలాంటి ఆరోపణలకు విలువ నీయకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తారని మా విశ్వాసం. రైట్. ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నారు, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చినా పర్లేదు కానీ రామచంద్రయ్యకి ఎట్టి పరిస్థితులను ఇవ్వకూడదని కళాఖండిగా చెప్తారు. మొన్న వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవి చేశారు, ఎమ్మెల్సీగా ఉండి రోసయ్య గారు ముఖ్యమంత్రి పదవి చేశారు, రాజ్యసభలో ఉండి మనకి ప్రధానమంత్రులు అవుతున్నారు. కనుక చెప్పే ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న అనుభవానికి కానీ నడుస్తున్నటువంటి చరిత్రకు కానీ అన్వయించి చెప్తే మంచిది. ఆ విచక్షణకే వదిలేస్తున్నాం అది. ఎందుకనంటే ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయనకు కొంత నాలెడ్జ్ ఉంది, అవన్నీ మర్చిపోయి మాట్లాడటం అనేది సరైనది కాదనేది నేను చెప్తాను. రైట్. అసలు ఈ విషయానికి సంబంధించి బీఆర్పీ అధినేత చిరంజీవి గారితో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? దానికి సంబంధించి ఆయన ఏమైనా స్పందించారు? ఆయన మీకు తెలుసు రజనీకాంత్ గారిని పరామర్శించడానికి సింగపూర్ వెళ్ళారు. బహుశా ఈవేళ సాయంత్రం ఆయన చెన్నై చేరుకుంటారు. ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, ఆయన కూడా అటెండ్ అవుతారు. దీని మీద పెద్దగా మేమేమి చర్చించలేదు కానీ బట్ మా హితం ఏంటంటే వీరశివారెడ్డి గారికి మా అభిప్రాయం సూచన ఏమిటంటే బహిరంగ విమర్శలు చేసి తప్పు చేశారని చెప్పదలుచుకున్నాం. బహిరంగంగా మీడియాకు వచ్చి విమర్శలు చేసి తప్పు, మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కాంగ్రెస్ అధిష్టానానికి కానీ లేదంటే మీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎక్కడైనా చెప్పుంటే పర్వాలేదు. కానీ ఒక సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో కూడా రేపు సీనియర్ గా చాలా తన అనుభవాన్ని అంతా వినియోగించి పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక నాయకుడిని, ఒక బలహీన వర్గాల నాయకుడిని బహిరంగంగా వచ్చి విమర్శలు చేయటం అనేది అది నీ వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే వేరేలా మాట్లాడాలి తప్ప ఇది సరైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదని మాత్రం మేము ఎదురు చేస్తున్నాం. కాంగ్రెస్ పెద్దలందరూ కూడా విచక్షణతో ఈ విషయాన్ని ఆలోచించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.